వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మరి విశ్వాసుల యొక్క జీవితాల్లో నెరవేర్పు కలిగి ఉంటాయి. तो यीशु मसीह जो पहाड़ के ऊपर संदेश बताया था उनमें से कुछ बात ऐसी अद्भुत संदेश है विश्वासी की जिंदगी में वो पूरा होना चाहिए। యేసు ప్రభుని ఆ మొదటి దినాలలో మన మధ్యలో ఒక ప్రవక్త పుట్టాడు అని చాలా మంది యేసు ప్రభును కొనియాడారు. बहुत से लोगों ने उन पहले शताब्दी में हमारे बीच में एक नबी उत्पन्न हुआ करके यीशु मसीह का सम्मान किया है। అయితే ఆ యొక్క ప్రవక్త చెప్పినటువంటి మాటలు మరి నెరవేరుతాయని కూడా ద్వితీయోపదేశ కాండము మరి 18లో మరి మోషే గారు చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తాము. जो नबी बताएगा वो बात पूरा भी होगा करके हम विवरण 18 में भी देखा था। చూడండి ఇక్కడ ఏం రాయబడిందో. देखिए वहाँ क्या लिखा हुआ है। 22వ వచనం 18 अध्याय 22వ వచనం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు అని అన్నాడు. तो पहचान ये है कि जब कोई नबी यहोवा के नाम से कुछ कहे तब यदि वे वचन घटे और पूरा ना हो जाए तो ये वचन यहोवा का कहा हुआ नहीं, परंतु उस नबी ने वे बात अभिमान करके कही है, तो उससे भय ना खाना। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। అంటే నిజంగా గనక దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయిన యెహోవా గనక ఒక ప్రవక్త ద్వారా గనక మాట్లాడితే परमेश्वर यहोवा अगर किसी भक्ता के द्वारा बात करता है అది నెరవేరుతుంది, वो पूरा होता है, అది वो నెరవేరుతుంది. पूरा होता है। కాబట్టి ప్రవక్తల యొక్క ఆత్మ దేవుని వశములో ఉన్నాయి. इसलिए कहा गया कि नबियों की आत्मा परमेश्वर की वश में है। మరి యేసు ప్రభువును మొదటి దినాల్లో ఒక ప్రవక్త అన్నారు. मसीह को भी उस पहली शताब्दी में एक नबी कहा था। యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేరుతూ వచ్చింది, నెరవేరుతుంది కూడా. यीशु मसीह कहने वाले हर एक बात पूरा होता हुआ आया और पूरा भी होगा। ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా నెరవేరుతూ వచ్చినాయి. नबियों की कहने वाली बातें भी पूरा होता हुआ आया। అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరలేదు. झूठे नबियों की बातें कभी पूरा नहीं हुआ। కానీ నిజంగా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి ప్రవక్తల మాటలు నెరవేరినాయి. सच में परमेश्वर की आत्मा के द्वारा कहने वाली नबियों की बात पूरा हुआ है। కొండ మీద ప్రసంగంలో पहाड़ के ऊपर संदेश में యేసు ప్రభు మొట్టమొదటి సందేశం ఇచ్చినప్పుడు यीशु मसीह ने जब सबसे पहले संदेश दिया था, రండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో मत्ती सुसमाचार 5वीं अध्याय 4వ వచనం గనుక చదివితే 4th वचन देखेंगे तो దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. धन्य है वे जो शोक करते हैं क्योंकि वे शांति पाएंगे। అంటే ఎవరైతే దుఃఖపడతారో जो कोई दुखित होंगे ఏ విషయంలోనైనా, किसी भी विषय అంటే में, దేవుని బిడ్డల కొరకుది, जो परमेश्वर के बच्चों के लिए कहता है, దేవుని బిడ్డలు परमेश्वर के बच्चे వాళ్ళు ఓదార్చబడతారంట. वो शांति पाएंगे। దుఃఖపడు వారు ఓదార్చబడుదురు. जो दुखित होंगे वो शांति पाएंगे। తర్వాత उसके बाद లోకాసు వార్త लूका सुसमाचार 6వ అధ్యాయములో 6वीं अध्याय में 6వ అధ్యాయము 6वीं अध्याय 21వ వచనం కనుక మనం చదివితే 21 वचन को अगर हम पढ़ेंगे, చూడండి అక్కడ ఏం రాయబడిందంటే, देखिए वहाँ पे क्या लिखा है। ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నాడు. धन्य है तुम जो अब रोते हो क्योंकि हंसोगे। అర్థమవుతుందా? समझ में आ रहा है। ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. अब जो रोते हैं वो धन्य है, ఒకప్పుడు నవ్వుతారు. एक समय हंसेंगे। ప్రియులారా, प्रियो, క్రైస్తవులుగా మనకొక ఆత్మీయ కొన్ని విషయాలు మనకు చెప్పబడుతున్నవి. तो मसीह होने के नाते हमें कुछ आत्मिक बातें कहा जाता है। ఎప్పుడైనా క్రైస్తవుడు అనబడే అతనికి దుఃఖం వచ్చింది అనుకోండి, मसीह जो है उसको कोई दुख आया है, దుఃఖం వస్తే ఏం अगर చేయాలి? दुख आ गए तो क्या करना है। ఒకటి ప్రార్థన, एक तो प्रार्थना करना है, ప్రార్థన చేయాలి. एक प्रार्थना करना है, అంటే यानी कि దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. प्रभु के सम्मुख विनती करनी है, అంటే నీ దుఃఖాన్ని దేవునికి తెలియచేయాలి. यानी कि आपके दुख को परमेश्वर से कहना है। ఈ లోకములో అటు ఇటు మనుషుల వైపు చూసిన వల్ల ఏం దొరకదు इस మనకు, संसार में मनुष्यों की ओर ताकने से कुछ नहीं मिलेगा, ఏం దొరకదు. कुछ भी नहीं ఒకవేళ मिलेगा। నువ్వు మనుషుల పైన ఆధారపడ్డా अगर आप मनुष्यों के ऊपर निर्भर भी हो जाए దేవుడే వాళ్ళ ద్వారా నీకు సహాయం చేయాలి. तो परमेश्वर ही उन्हीं के द्वारा आपको मदद करना पड़ेगा। నీ పైన ఇతరులకు దయ రావాలంటే దేవుని యొక్క కార్యం జరిగితేనే. अगर आपके ऊपर किसी का दया आना है तो परमेश्वर का कार्य होने पर ही। ఇది కూడా జాగ్రత్తగా इस గమనించండి. बात को भी ध्यान से समझ। దేవుడు లేకుండా మనం ఓన్లీ మనుషుల మీద ఆధారపడ్డాం అనుకోండి, अगर परमेश्वर के बिना हम केवल मनुष्यों के ऊपर ही निर्भर हो మనకేం गया
దొరకదు. हमें कुछ नहीं मिलेगा। మనం దేవుని మీద ఆధారపడి हम परमेश्वर निर्भर होकर మనుషులను ఆశ్రయించినప్పుడు मनुष्यों पर आश्रय करते हैं, దేవుని యొక్క దయ వాళ్ళ మీదకెళ్ళి మన మీద కృప చూపిస్తారు. परमेश्वर की दया उन पर जाएगा, वो हम पर कृपा दिखाएंगे। అందుకని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నారు. इसलिए वचन कहा गया कि मुझसे अलग होकर आप कुछ भी नहीं कर सकोगे। కాబట్టి इसलिए నీకు దుఃఖం కలిగినప్పుడు आपको अगर दुख हुआ, ప్రార్థన చేయి, प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना करो, దేవుడు చెప్పు. परमेश्वर से कहो, ఆయనకి ఎదురు బళ్ళగా కూర్చుని ఆయనతో మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడు. उनको जैसे आमने सामने पाया है उस प्रकार बातें करो उनसे। ప్రార్థన ద్వారా అది సాధ్యం. प्रार्थना के द्वारा ही वो मुमकिन हो सकता है। రెండోది दूसरी बात, ఉపవాసం. उपवास रखना। నీకు బాధ వచ్చినప్పుడు आपकी कोई परेशानी आ गई, ఉపవాసం ఉండు उपवास रखो దేవుని సన్నిధిలో. परमेश्वर का सम्मुख। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? దుఃఖం వచ్చినప్పుడు ఏదో పనులు చేసుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ ఉండే కంటే परेशानी आ गई करके कुछ काम करते हुए, कोई शो करते हुए रहने से, అసలు ఆహారం తినకుండా तो खाना को छोड़कर ఆ రోజు उस दिन నీ ఇంటిల్లి పాది ఉపవాసం ఉంటే आपका पूरा घराना उपवास रहने से, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే घुटनों पर प्रार्थना करने से నీకున్న సమస్యలన్నీ తీర్చబడతాయి. आपकी सारी समस्या दूर हो जाएंगे। తర్వాత మూడోది तीसरा विषय, వాక్యం చదువు. वचन पढ़ो, వాక్యం చదువు. वचन पढ़ो। నీకు దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, प्रभु आपको कुछ सोच देगा, ఆలోచనలు ఇస్తాడు. कुछ अच्छा सोच देगा। నాలుగోది వాక్యం విను. चौथी बात, वचन सुनो, వాక్యం వినటానికి రా. वचन सुनने के लिए आओ, నీ విశ్వాసం పెరుగుద్ది. आपका विश्वास बढ़ेगा। నీ విశ్వాసం పెరిగే కొద్దీ जैसा आपका विश्वास बढ़ता जाएगा, నీ సమస్యలు తగ్గిపోతాయి. आपकी समस्या घटते जाएंगे। నీ విశ్వాసం పెరిగే కొద్దీ నీ సమస్యలు తగ్గిపోతాయి. आपका विश्वास बढ़ता जाएगा तो समस्या घटते जाएंगे। నీ విశ్వాసం తగ్గే కొద్దీ నీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. अगर आपका विश्वास कम होता जाएगा तो समस्या बढ़ते जाएंगे। ఇది గుర్తు నీకు. ये आपकी एक पहचान है, గుర్తు పెట్టుకో. आप याद रखो। ఎప్పుడైనా సరే कभी भी సమస్యలు వస్తున్నాయి నాకు, अगर समस्या आ रहे आपको, ఏం ప్రభు ఇట్లా సమస్యలు వస్తున్నాయి, क्यों प्रभु ऐसा समस्या आ रहा है, ఎందుకు ప్రభు ఇట్లా వస్తున్నాయి क्यों प्रभु అంటే నీ ऐसा हो रहा విశ్వాసం है? తగ్గిపోతుంది. यानी कि आपका विश्वास घटती जा रही నీ है, విశ్వాసం आपका తగ్గిపోతుంది. विश्वास घट रही है, నీ సమస్యలు ఎక్కువైపోయినాయి. आपकी समस्या बढ़ते जा रही है। ఇంకొకటి एक और बात, ఎదుర్కొనే శక్తి లేదు నీకు. सामना करने की అంటే सामर्थ्य, నీలో ఆత్మీయ బలం यानी తగ్గిపోతుంది. कि आपके अंदर आत्मिक शक्ति खत्म हो गई, మెల్లమెల్లగా ఆత్మ బలం తగ్గిపోతుంది धीरे నీకు. धीरे आत्मा में बल घटती जा रही ఇదంతా है। విశ్వాసులు మెలకువగా ఉండమని చెప్పింది. అందుకే इसलिए विश्वासियों को कहा गया कि जागते रहो। అర్థమవుతుందా? समझ में आ रहे? ఒక విశ్వాసి కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు एक विश्वासी को कष्ट आता है, दुख आता है, तो 4 విషయాలు గుర్తుంచుకోవాలి. 4 विषयों को याद रखना है, జాగ్రత్త గమనించండి. ध्यान से रहना। ఒకటేంటి? पहली बात क्या है? ప్రార్థన. प्रार्थना करना, ప్రార్థన. प्रार्थना करना। రెండోది ఏంటి? दूसरा विषय क्या है? ఉపవాసము. उपवास रखना। మూడోది ఏంటి? तीसरा विषय क्या है? బైబుల్ చదవటము. बाइबल पढ़ना। నాలుగో విషయము चौथी विषय వినటము. सुनना, వినటము. सुनना। దైవదాసుని ద్వారా నాకేమన్నా ఓదార్పు మాటలు ఇస్తాడేమో. प्रभु अपने दास के द्वारा मुझे कुछ आदरण की बात देगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? నిజమైన విశ్వాసి, सच्ची विश्वासी అసలు నిజంగా రక్షించబడిన వాళ్ళు, जो हकीकत में उद्धार पाए हैं, నిజంగా కొత్త జనం పొందిన వాళ్ళు, तो नया सीरी में सच्चे से जन्म लिया है, నిజంగా లోకం నుంచి వేరైన వాళ్ళు, सच्चे में संसार से अगर कोई अलग हुआ तो దైవదాసుని నోటి ద్వారా దైవదాసురాలు నోటి ద్వారా మంచి వాక్కులు నాకు వినపడతాయేమోనని ఆశగా ఎదురు చూడాలి. प्रभु के दास के मुंह के द्वारा कोई अच्छी बात है मेरे लिए मिलेगा करके आशा से इंतजार करना है, ఎదురు చూడాలి. इंतजार करना है। ఏ మాట నాకు ఆదరణ కలిగించుద్ది, कौन सी बात के द्वारा मुझे आदरण मिलेगा, నాకు శక్తినిచ్చే మాట, मुझे शक्ति देने वाली నాకు बात, బలమనిచ్చే మాట. मुझे बल देने वाली నువ్వు बात। బైబిల్ చదువుతున్నావు, आप बाइबल पढ़ते वक्त దేవుడితో మాట్లాడతాడు, परमेश्वर आपसे बात నీ करता है, ఆలోచనలు మారుస్తాడు, आपकी सोच को बदलेगा, నీ యొక్క ఆలోచనలు బలపరుస్తాడు. आपकी सोच को बल देगा। ప్రార్థన చేస్తున్నప్పుడు अगर प्रार्थना करते हो तो ఆయనకు అన్ని విన్నవించుకో, విజ్ఞాపన अपने చేయి, सारे विनती उनके सामने रखते हो, విజ్ఞాపన చేయి, विनती करो, అన్ని చెప్పేసి. सारे विषय बता दो। చెప్పాలంటే కూర్చోవాలి ఆయన దగ్గర. बताना हो तो उनके सामने बैठना पड़ेगा, అటు ఇటు తిరుగుతా మార్కెట్లు తిరుగుతా కాదు, इधर उधर घूमते हुए नहीं, కూర్చోవాలి. बैठना होगा। కూర్చోవాలంటే నీ పనులన్నీ మానుకోవాలి. बैठना होगा तो आपके सारा कामों को छोड़ना पड़ेगा, అంటే తినటము, తాగటము, ఇళ్ళ పనులు ఎన్ని మానుకొని ఉపవాసం ఉండాలి. यानी कि खाना पीना, घर का काम काज करना सब छोड़ के उपवास रहना। వీలైతే ఉద్యోగం చేసేవాళ్ళు అయితే సెలవు తీసుకోవచ్చు. अगर नौकरी करने वाला तो अच्छी बात है, छुट्टी लेके करे। దేవుని పని కొరకు సెలవులు తీసుకోవటం మంచిదే. परमेश्वर का काम के लिए छुट्टी करना अच्छी बात है। కొంతమంది దేవుని పని సెలవులు తీసుకోరు కానీ అనవసరంగా తీసుకున్న కూర్చుంటారు. कुछ लोग परमेश्वर का काम के लिए छुट्टी नहीं लेते मगर बेफजूल छुट्टी लेके घरों में बैठ जाते हैं। అర్థమవుతున్నా పిల్లలారా? समझ में आ रहे? నేనైతే मैं అసలు ఇదిగా సెలవులు తీసుకునేవారు. वैसे मैं कभी छुट्टी नहीं लेता था, నా ఇంట్లో పనులైనా సెలవు मैं తీసుకునేవారు, घर का काम क्यों ना हो फिर भी छुट्टी नहीं लेता కానీ था, దేవుని పని మాత్రం సెలవు తీసుకుంటాను. लेकिन प्रभु का काम के लिए जरूर छुट्टी लेता था, దేవుని పని కోసం తీసుకుంటాను. प्रभु का काम के लिए लेता था। అందుకని इसलिए దేవుని పని కోసం నువ్వు సెలవు తీసుకుని కూర్చుని చక్కగా దేవుని వాక్యం విను. प्रभु का काम के लिए आप छुट्टी लेके बैठ कर प्रभु का वचन सुनो। కాబట్టి రోమా పత్రిక देखिए रोमियो की पत्री 8వ అధ్యాయము 8वीं अध्याय
34వ వచనం గనక మనం చదివితే 8:34 वचन पढ़ेगा तो రండి చదువుదాం. आइए पढ़ेंगे। 8వ అధ్యాయము 8वीं अध्याय 34వ వచనం 34वीं वचन। చూడండి ఇక్కడ. ఆ ఇక్కడ మనం 34వ వచనం చదివితే 34 वचन కింద पढ़ेंगे। రాయబడి ఉంది, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే అన్నాడు. हमारे लिए निवेदन भी करता है करके लिखा है। ఎవరైనా? कौन है वो? క్రీస్తు అయిన యేసు అన్నాడు. मसीह यीशु करके बोला है। దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడని రాయబడింది. परमेश्वर के दाहिने ओर बैठा करके लिखा है। ఎక్కడున్నాడంట ఆయన? कहाँ है वो? దేవుని కుడిపార్శ్వమున. परमेश्वर के दाहिने ओर। ఒకప్పుడు ఎక్కడున్నాడు? एक समय कहाँ था? భూమి మీద ఉన్నాడు. धरती पर था। భూమి మీద ఉన్నాడు. धरती पर था। మనుషుల మధ్యలో ఉన్నాడు. मनुष्यों के बीच में था। అయితే तो फिर ఆయన కార్యాన్ని సంపూర్తి చేసి वो अपना कामों को पूरा करके పరలోకానికి వెళ్ళి स्वर्ग में जाकर దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. परमेश्वर के दाहिने ओर जा बैठा। ఇది నీ అనుభవంలో ఉండాలి. ये आपका अनुभव में होनी ఎప్పుడు నీ चाहिए। మెమరీలో ఉండాలి. ये हमेशा आपके दिमाग में याद रहना चाहिए। ఇదిగో నా ప్రభు, देखो मेरा प्रभु, నా యేసయ్య मेरा यीशु मसीह దేవుని కుడిపార్శ్వన पिता के दाहिने ओर बैठा है। ఏం భయం లేదు. मुझे कोई डरने की आवश्यकता ఎందుకున్నాడంట? नहीं। क्यों है वहाँ మన पे? కొరకు విజ్ఞాపన చేయటానికి हमारे ఉన్నాడు. लिए निवेदन करने के लिए। ఎందుకున్నాడు? क्यों है वहाँ पे? మన కొరకు విజ్ఞాపన. हमारे लिए निवेदन करने के ఇంకొకటి लिए। एक और మన बात, కొరకు ఒక ఇల్లు తయారు చేయటానికి, हमारे लिए जगह बनाने के लिए गया है। స్థలం తయారు చేయటానికి. जगह बनाने के लिए गया ఇంకొకటి है। एक और మన बात, కొరకు ఒక పరిశుద్ధాత్మను అడగటానికి కూడా ఆయన వెళ్ళాడు. हमारे लिए कि पवित्र आत्मा को बारे में विनती करने के लिए भी गया है। ఆ కిందకి పరిశుద్ధాన్ని పంపించాడు. नीचे पवित्र आत्मा को भेजा है। ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు, కీర్తనలో రాయబడిన మాటలు, మరి అపోస్తులు చేసినటువంటి గొప్ప కార్యాలు, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ మనకు తెలియజేస్తాడు. तो पवित्र आत्मा आके जो नबियों की बातें, भजन की बातें, यीशु मसीह की बातें, प्रेरितों की बातें, सब कुछ बातें हमको स्मरण दिलाएगा। తెలియజేస్తాడు. स्मरण అప్పుడు दिलाएगा। మనకి బాగా బలం వచ్చుద్ది. ऐसे में हमको आत्मिक बल मिलेगा। ఏ బలం? कौन सा बल? శారీరక బలం కాదు. शरीर का बल नहीं, శారీరక బలం కాదు, शरीर का बल ఆత్మ బలం नहीं, కావాలి. आत्मिक बल चाहिए। శరీరక బలం ఉన్న వాళ్ళు ఏ పని చేసుకోవడానికి కూడా వెనకాడరు. शरीर का जिसके पास बल है वो कुछ भी काम करने के బాగా लिए पीछे తింటారు, नहीं हटेगा। अच्छी तरह खाएगा, చక్కగా విటమిన్లు తింటారు, अच्छी विटामिन खाएंगे, ఈ లోకంలో మంచిగా పనులు इस చేసుకుంటారు. संसार में अच्छे काम कर लेंगे। మంచిదే కాదంటలేదు, अच्छी बात है, मना नहीं कर रहा हूँ, కాదంటలేదు. मना नहीं करता। కానీ ఆత్మ బలం లేకపోతే लेकिन आत्मा में बल नहीं है तो శరీర బలం ప్రయోజనం లేదు. शरीर का बल से कोई फायदा नहीं है। ఎందుకని? क्यों? ఒక రోజు మనము ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. एक दिन हम इस संसार को छोड़ के जाना है, కాబట్టి ఆత్మ బలాన్ని इसलिए సంపాదించుకోవాలి. आत्मा में हमें बल पाना है। ఆత్మ బలం సంపాదించుకోవడం దేవుని దగ్గరలో ఉండాలి. आत्मा में बल पाना हो तो परमेश्वर का निकट रहना होगा। కాబట్టి इसलिए దేవుడు ఆ ఎఫెసీల యొక్క సంఘానికి పౌలు గారు రాశాడు, నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడంట. तो एफेसी की पत्रिका में पौलुस लिखता है, हमने जो सोचा समझा उससे कई गुना अधिक करेगा परमेश्वर। కానీ నువ్వు భయపడద్దు, लेकिन आपको डरना नहीं चाहिए, భయపడకూడదు. डरना नहीं चाहिए। అది జాగ్రత్తగా గమనించాలి. इस बात को ध्यान रखना है। భయపడ్డావంటే నీకేమీ దొరకదు. अगर तुम डरोगे तो आपको कुछ भी नहीं मिलेगा। ఎందుకంటే क्योंकि కొన్ని విషయాల్లో ఆత్మీయ పరంగా రిస్క్ తీసుకోవాలి. कुछ विषयों में आत्मिक तौर पर हमें रिस्क लेना पड़ेगा। పిరికివారు దేవుని వారసులు కాదన్నారు. तो डरपोक लोग हैं, परमेश्वर के राज्य के वारिस नहीं होंगे। ఒకసారి एक बार యేసు ప్రభుల వారు यीशु मसीह మత్తయి సువార్త 20 అధ్యాయంలో मत्ती सुसमाचार अध्याय 20 में, మీరు తర్వాత 14 నుంచి చదువుకుంటే बाद में आप 14 से पढ़ लीजिएगा, అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. वहाँ पे एक उपमान बताया है। ఒక వ్యక్తి దేశాంతరం పోతూ తలాంతులు ఇచ్చారని చెప్పాడు అక్కడ. तो एक व्यक्ति दूर देश चले गया और एक एक को तोड़े देके गया करके అది लिखा మీరు है। తర్వాత చదువుకోండి, మీకు హోంవర్క్ అది. आप बाद में पढ़ लीजिए, आपके लिए होमवर्क है। అది హోంవర్క్లు ఇస్తా ఉంటారు, మీకు చదువుకుంటా ఉండండి. आपको जो दिया गया होमवर्क पढ़ते रहिएगा। ఆత్మీయ విద్యార్థులుగా మనకు హోంవర్క్ ఉంటది. आत्मिक छात्र होने के नाते हमें होमवर्क मिलता रहेगा। 25వ అధ్యాయం మత్తయి సువార్త 14 తర్వాత చదువుకోండి. मत्ती सुसमाचार 25वें अध्याय 14 से बाद में पढ़ लीजिएगा। అక్కడ 25, 24 మనం చదివితే तो 25-24 में अगर देखेंगे तो ఆయన వచ్చి అడిగాడంట, उन्होंने आके पूछा, ఒకరికేమో 5 తలంతులు ఇచ్చాడు, एक के तो 5 तोड़े दिए ఒకరికి हैं, 2 ఇచ్చాడు, एक को 2 दिए हैं, ఒకరికి 1 ఇచ్చాడు. एक को 1 दिया। నేను వచ్చేంత వరకు మీరు దీంతో వ్యాపారం లావాదేవీలు అంటే ఇవ్వటం పుచ్చుకోవటం అట్లా చేస్తూ ఉండండి అన్నాడు. मेरा आने तक इसे लेन देन करो करके बताया। అయితే तो फिर 5 తలాంతులు 10 తలాంతులు సంపాదించారు. जिसके पास 5 तोड़े हैं उसने 10 कमाया है। తర్వాత 2 తలాంతులు 2 సంపాదించారు. 2 वाला जो है 2 और कमाया है। అయితే तो फिर 1 తలాంతు ఇచ్చిన అతను जिसके पास 1 है భయపడ్డాడు. वो डर गया। ఏమో ఇది నష్టం వస్తే
अगर नष्ट हो गए तो, ఇది కూడా పోతే ये भी चला गए तो, లేనిపోయింది ఆయన మహా కఠినుడు. वो तो बहुत कठिन है। ఎందుకు లేనిపోయింది నాకు ఎందుకు, मुझे क्या करना है, ఈ రిస్క్ అంతా నాకెందుకు. ये रिस्क मुझे क्यों लेना है। దాన్ని ఏం చేశాడు, उसे क्या किया, చక్కగా భూమిలో పాతి పెట్టి अच्छी तरह से मिट्टी में छिपा के रख दिया। ఎక్కడ పెడితే పిల్లల బొమ్మలు తీసుకుంటారేమో, इधर उधर रखे तो बच्चे बच्चे लेंगे, భార్య ఏమైనా తీసుకుంటారేమో. पत्नी ले लेगी, क्या पता। లేనిపోయింది మళ్ళీ ఆయన వచ్చి నన్ను బాగా బాధ పెడతాడు, वो आके फिर मुझसे हिसाब मांगेगा। నాకెందుకని मुझे क्या करना, భయపడి, डर कर, అంటే రిస్క్ ఎందుకు లేని, रिस्क क्यों लेना बोल के, రిస్క్ ఎందుకు తీసుకోవాలి रिस्क क्यों लेना, దాచిపెట్టాడు. उसको छुपा कर रख दिया। దీనికోసం నేను ఒక విషయం చెప్తాను. इसको लेकर मैं एक विषय बताऊंगा, మీ అందరికి తెలిసిన విషయమే. आप सब जानने वाला विषय है। ఈ మధ్యన మీరు పేపర్లలో గానీ టీవీలో చూస్తున్నారు షేర్ బజార్లని. आप वो पेपर में या टीवी न्यूज में सुनते होंगे शेयर बाजार बोल के। షేర్ బజార్లు, शेयर बाजार, షేర్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకుంటారు. तो शेयर बिजनेस करने वाला ज्यादातर रिस्क लेते हैं। తీసుకోరు, रिस्क लेते कि नहीं, రిస్క్ తీసుకుంటారు. रिस्क लेते हैं। అంటే లాభం వచ్చుద్దా నష్టం వచ్చుద్దని తీసుకుంటారు. तो लाभ आएगा या नष्ट आ जाए उनको पता नहीं, मगर लेते हैं। నేను ఎందుకంటే మీరు షేర్ బజార్ చేయమని చెప్పట్లేదు నేను. मैं आपको ये नहीं बता रहा आप शेयर बाजार में जाओ करके नहीं बोल रहा సైతాన్ मैं। ఉల్టా పనులు ఉల్టా తీసుకుంటాడు. शैतान हमेशा उल्टा की ओर ले जाएगा हम చెప్పింది लोगों చేయరు को। కానీ చెప్పందని చేస్తారు. जो बताते हैं उसे तो नहीं करते, जो नहीं बताया అదే उसको जरूर భూమి మీద करते हैं। సైతాన్ పని. ये धरती में शैतान का यही काम ऐसे करवाता है। జరుగుతున్న విషయాలు मैं क्यों बताता हूँ, जो कार्य हो रहे उसको लेके। ఈ షేర్ బజార్ చేసిన బాగా రిస్క్ तो తీసుకుంటారు. शेयर बाजार में जो हिस्सा लेते हैं वो रिस्क लेते हैं। కాబట్టి వాళ్ళు వ్యాపారంలో కొన్నిసార్లు దెబ్బతింటారు, वो बिजनेस में कई बार धोखा भी खा लेते हैं, కొన్నిసార్లు లాభాలు కూడా వస్తాయి. कई बार उनको लाभ भी मिलता है। ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. दो दोस्त थे, అతని పేరు అమృత్, అతని పేరు మారయ్య. एक के नाम है अमृत, दूसरे का नाम मारैया। అమృత్ మారి దగ్గరికి వచ్చాడంట చూడటానికి. अमृत जो है मारी के पास आया था देखने के लिए। బాగా కష్టాల్లో ఉన్నాడు, वो बहुत क्लेश में था, బాగా దుఃఖంలో ఉన్నాడు. बहुत दुख में था। ఆయన ఒక రైతు, वो एक किसान था, చాలా బాధలో ఉన్నాడు. वो बहुत दिक्कत में था। అయితే ఈ అమృత్ అనే వ్యక్తి अमृत जो है మారిని అడిగాడంట, मारी से पूछा, ఏంది మారియా ఇంత దుఃఖంలో ఉన్నావేంటి నువ్వు, मारिया क्या बात है, इतनी परेशानी में क्यों है तुम, 7 పంటలు బాగా పండలేదా అని क्या అడిగాడు. इस साल अच्छी फसल नहीं हुई। అంటున్నానంట, तुरंत उन्होंने कहा, అసలు పండనే లేదు అన్నాడు. उन्होंने बोला फसल ही नहीं हुआ, పండనే లేదంట. फसल ही नहीं हुआ। అయ్యో చాలా పాపం దెబ్బతిన్నావే तो అన్నాడు. फिर आपको तो बड़ा दिक्कत हो गई होगी। జొన్నలు అయిపోయా అన్నాడంట. आप मकई डाल देते करके पूछा, జొన్నలు అయిపోయా అన్నాడంట. भुट्टा डालते करके बोला। జొన్నల అంటే అన్నాడంట, జొన్నలు నాటలేదు ఈ సంవత్సరం అన్నాడు. मैंने मकई नहीं लगाया करके बोला। ఎందుకులే అని చెప్పి నాటలేదు అన్నాడు. आज छोड़ो करके मैंने नहीं लगाया बोला। వర్షం కురుసుద్దో కురవదు, पता नहीं समय पे बारिश होगा कि नहीं, ఎందుకు అనవసరంగా क्या करना है बोल के। అనుకున్నాడు. తర్వాత అన్నాడంట, उसके बाद बोला, పోనీ పత్తి అయిపోయా అన్నాడంట. तो वो बोला काटन डाल देते रुई के, ఎందుకు చీడ పురుగు పట్టుద్దామని చెప్పి భయం వేసింది तो అన్నాడు. कीड़ा ना लग जाए करके डर गया हूँ बोला। అచ్చా, మరి చెరుకేస్తే బాగుండేదిగా उन्होंने అన్నాడు. बोला गन्ना डाला तो खेत में अच्छा होता, పురుగు పట్టుద్దామని భయం వేసింది నాకు, क्या पता उसमें भी कीड़ा लगेगा करके मैं डर गया हूँ। పురుగు పట్టుద్దామనని कीड़ा लगेगा बोल के భయం వేసిందంట. डर गया, పురుగు పట్టుద్దాము कीड़ा हो जाएगा అని భయం వేసింది इस నాకు. तरह डर गया हूँ बोला। సో అప్పుడు అన్నాడంట, फिर बोला, అయితే సరైనటువంటి వానలు లేవు, సరైనటువంటి సౌకర్యం లేదు, పురుగులు పడతాయి, ఎందుకులే అని నేను ఏం వేయకుండా మెదలకుండా కూర్చున్నాను అన్నాడంట. ढंग की बारिश नहीं है, अगर कोई और लगाऊंगा तो कीड़े हो जाएंगे, क्या फायदा करके मैंने कुछ भी नहीं डाला करके बोल दिया। అప్పుడు అన్నాడంట, तब उन्होंने कहा, నీకు కష్టాలు రాక ఏమొస్తాయి మరి तो అన్నాడు. ऐसे में आपको दुख नहीं तो क्या आएगा, ఏదో ఒక పంట వేయాలిగా, कोई ना कोई फसल तो डालना पड़ेगा ना, ఏదో ఒకటి వ్యవసాయం చేసుకోవాలిగా. किसी न किसी रीति से खेती बड़ी करनी చేతి మీద पड़ेगी। చేయి పెట్టుకుంటే ఏమొచ్చుద్ది. हाथ पर हाथ धर के बैठने से क्या मिलेगा। అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు, ఈ మధ్య ऐसा मसीह लोग भी है, క్రైస్తవులు కూడా ఉన్నారు. मसीह लोग ऐसा भी है। అందుకని इसलिए యేసు ప్రభు ఆ కథలో ఏం చెప్పి, ఆ ఉపమానంలో ఏం చెప్పాడంటే, यीशु मसीह ने उस तोड़े की कहानी में क्या बताया था, ఈయన్ని తీసుకెళ్లి ఆ నరకంలో బంధించేసాను. यीशु एक तोड़ा वाला जो है इसको ले जाके उस नरक में डाल दो। అంటే అర్థం ఏంటి, इसका मतलब क्या है, ఎవరైతే భయపడుతూ ఉంటారో जो कोई डरता रहेगा, కొన్ని విషయాల్లో కొంత రిస్క్ తీసుకోలేకపోతారు, तो कुछ विषयों में रिस्क नहीं ले सकते, అలాంటి వారు ऐसा लोग ఫలితాలు సాధించలేరు. फलित लाभ को प्राप्त नहीं कर पाएंगे। కాబట్టి इसलिए మనకు కూడా దేవుడు తలాంతులు ఇచ్చాడు, हमें भी प्रभु ने तोड़े दिए हैं, మనకు కూడా తలాంతులు ఇచ్చాడు. हमको भी तोड़े दिए हैं। రేపు వస్తాడు యేసు ప్రభు, कल आएगा यीशु मसीह, రేపు వస్తాడు, आएगा, అడుగుతాడు, पूछेगा, నేను సువార్త చెప్పమంటే చెప్పావా అంటాడు. आपको मैंने कहा था कि सुसमाचार बताओ, बताया था, ఎందుకులే బ్రదర్, అయ్యా చెబితే గొడవలు అవుతాయి, తగాదలు ఎందుకులే అనవసరంగా చెప్పలేదంటే,
हाँ प्रभु, पता नहीं, अगर बताऊंगे तो किसी के साथ लड़ाई हो जाएगी, इसलिए मैंने नहीं बताया बोले నా तो। విశ్వాసాన్ని నేను పెట్టు కూర్చున్నాను. इसलिए मैंने अपना विश्वास को ही बचा के रखा हूँ। ఎవరు నన్ను ఏమన్నంటే ఈ రోజుల్లో మరి శట దినాలు అయిపోయినాయి, ये दिन तो ऐसे बुरे हो गए, इसलिए किसी से नहीं कहा मैंने బయట वचन। ఏమన్నా ట్రాక్స్ ఇస్తే లేనిపోతే కొడతారేమో, अगर ट्रैक्स दूंगे तो क्या पता मारेंगे, ఈ లేదు పోయిన మతాలు మారుతున్నారు అంటారేమో, क्या ये ना बोले कोई धर्मांतरण कर रहे करके। ఏదో ఒకటి కోపడతారు జనం. किसी न किसी रीति से लोग गुस्सा कर रहे हैं, అందుకని నేను ఎవరు చెప్పకుండా నా విశ్వాసాన్ని నేను इसलिए కాపాడుతాను. मैंने किसी को कुछ नहीं बताया, मैं अपना विश्वास को बचा के కాబట్టి रखा हूँ। కొంత ఆత్మీయ రిస్క్ కూడా తీసుకోవాలి, इसलिए कुछ आत्मा के विषय में रिस्क भी लेना पड़ेगा, రిస్క్ తీసుకోవాలి. रिस्क लेना पड़ेगा। ఇతరులకు వాక్యం చెప్పాలి, మనం दूसरों को वचन सुनाना है, हमें చెప్పాలి ప్రియులారా. सुनाना है प्रिय। అందుకనే इसलिए ప్రార్థన చేయండి, प्रार्थना करो, ప్రార్థన చేయండి, प्रार्थना करो, ప్రార్థన చేసి ప్రభువుని అడగండి. प्रार्थना करके प्रभु से मांगो, ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు. क्योंकि परमेश्वर बात करने वाला है, ఈ దినాల్లో మాట్లాడుతున్నాడు, इन दिनों में बात करता है, ముందు నుంచి మాట్లాడుతూ पहले వచ్చాడు. से ही बात करते आ रहे हैं। ఆయన మౌనంగా ఉండే దేవుడు वो కాదు, चुप रहने वाला परमेश्वर नहीं है, కానీ लेकिन నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనంగా ఉంటాడు, अगर आप चुप रहोगे तो वो भी चुप रहेंगे, నువ్వు ఇంట్లో ఉంటే ఆయన అక్కడ ఇంట్లోనే ఉంటాడు, आप घर में रहोगे तो वो भी चुपचाप నువ్వు बैठे బయటికి रहेंगे। వెళ్తే ఆయన బయటకు వస్తాడు. अगर तुम बाहर निकलोगे तो तुम्हारे साथ बाहर ఈ आएगा। సృష్టిలో మనిషిని తన పక్షంగా చేసుకున్నాడు. परमेश्वर ने इस सृष्टि में इंसान को अपने पक्ष में बनाया, మనిషి ద్వారా దేవుడు ఈ లోకంలో పనిచేయాలి. तो मनुष्यों के द्वारा परमेश्वर चाहता है कि मैं इस संसार में काम करूं। ఒకసారి एक बार ఒక ఆఫ్రికన్ మిషనరీ అంట, एक अफ्रीकन मिशनरी ఆయన సేవ చేయటానికి ఒక దేశం వెళ్ళాడంట. सेवा करने के लिए एक देश में गया था, ఆయన పేరు డాన్ గ్రాంఫోర్ట్ గారు. उनका नाम है डॉन ग्रामफोर्ट। ఆయన ఆఫ్రికాలో ఉన్నాడు ఒక మిషనరీగా చేస్తూ. वो मिशनरी का काम करते हुए अफ्रीका में रहा। కొంతమంది వ్యక్తులు అన్నారంట, कुछ लोगों ने कहा అయ్యా మీరు కోపంగా ఉన్నారా అని అడిగాడంట. आप गुस्सा में हो क्या करके पूछा। అందుకు గ్రామ్ ఫోర్ట్ గారు లేదా నేను కోపంగా లేదే అన్నాడంట. इन्होंने जो ग्रामफोर्ट था उन्होंने बोला नहीं, मैं तो गुस्सा में तो नहीं हूँ। ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. क्यों पूछ रहे आप करके बोला। ఎందుకంటే మా తెగలో ఎవరికైనా కోపం వస్తే మేము నిశ్శబ్దంగా ఉంటాము అని అన్నారంట. तो उन्होंने बोला हमारे लोगों में अगर किसी को गुस्सा आ गए तो वो हम चुपचाप रहते हैं, మీరు కూడా కోపంగా ఉన్నారా మా మీద, మీరు నిశ్శబ్దంగా ఉన్నారని అడుగుతున్నాను అన్నాడు. इसलिए हम भी ये सोच रहे थे आप चुपचाप हो तो शायद हम पर गुस्सा कर रहे हो। దేవుడు కూడా మా ఎడల కోపంగానే ఉన్నాడు, परमेश्वर भी हमारे प्रति गुस्सा में है, ఎందుకంటే ఆయన మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు क्योंकि అన్నాడు. वो बात नहीं कर रहे, चुपचाप है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, కొంతమంది క్రైస్తవులు తప్పుడు ఆలోచనలో ఉంటారు. कुछ मसीह लोगों को गलत विचार रहता है, తప్పుడు ఆలోచన, गलत सोच, వాటిని క్లియర్ చేసుకోరు. उसको साफ नहीं करते। వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కరెక్ట్ ये అనుకుంటారు, सोचते हैं कि ये गलत करेक्ट है, ఇది కరెక్ట్ ये అనుకుంటారు. सही है करके सोचते हैं। వాక్యం వింటే మనకు అది క్లియర్ అయిపోతుంది, वचन सुनने में समझ में आएगा, కొంత బైబిల్ చదివితే క్లియర్ कुछ అయిపోతుంది. बाइबल पढ़ने से भी समझ में आ जाएगा। కాబట్టి इसलिए ఆ దొరగారు అన్నారంట, उस लड़का आदमी ने बोला, దొరగారు అన్నారంట, उन्होंने बोला దేవుడు నిశ్శబ్దంగా లేడే అన్నాడు. परमेश्वर तो चुप तो नहीं रहता। చూడండి, देखिए, ఆయన సృష్టి ద్వారా మాట్లాడతాడు, उन्होंने सृष्टि द्वारा बात करता है, సృష్టి ద్వారా మాట్లాడతాడు. तो परमेश्वर सृष्टि के द्वारा भी నువ్వు बात సృష్టిని करता है। చూస్తున్నప్పుడు आप सृष्टि को సృష్టి देखोगे, నీతో మాట్లాడుతుంది. सृष्टि आपसे बात నువ్వు करेगा, ఆత్మీయ పరంగా చూడు. आप आत्मा में देखो। కీర్తనాకారుడు ఆత్మలో రాశాడు ఈ మాట. भजनकार भी आत्मा में लिखा है। 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 19वीं अध्याय पहले वचन में लिखेगा तो, ఆకాశములో దేవుని మహిమ వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది అని. आकाश परमेश्वर की महिमा का वर्णन करता है और आकाश मंडली उसकी हस्तकला को प्रकट करता है। ఆకాశం చూసినప్పుడు आकाश को जब देखते ఈ हैं, ఆకాశం ఎవరు చేశారండి? कि आकाश को किसने बनाया, మీ ద్వారా మాట్లాడుతున్నారు, आपके द्वारा बात कर रहे हैं, మీ ద్వారా మాట్లాడుతున్నారు. आपके द्वारा बात कर रहे हैं। అందుకనే इसलिए పౌలు గారు రాశాడు, पौलुस कहता है, మన మనస్సు సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు हमारे కొన్నిసార్లు. मन की गवाही के द्वारा भी परमेश्वर बात करता మన है, మనస్సాక్షి ద్వారా. हमारे मन की गवाही के द्वारा। చూడండి, రోమా పత్రిక देखिए रोमियो की पत्री 2వ అధ్యాయము 2री अध्याय 15వ వచనం కనుక మీరు చదివితే 15वीं वचन को पढ़ेंगे तो అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. वहाँ पे अच्छी बात लिखा हुआ మన है, సాక్షి ద్వారా ఆయన మాట్లాడతాడు. और मन की गवाही देता है करके लिखा है। హిందీ మీద చదువుతారు చూడండి ఒకసారి. व्यवस्था की बातें अपने अपने हृदय में लिखी हुई दिखाई देते हैं और उनके विवेक भी गवाही देता है। మనస్సాక్షి ద్వారా మాట్లాడు. विवेक के द्वारा गवाही देता నువ్వు है। ఆకాశం చూస్తున్నప్పుడు अब जब आप आकाश को देखोगे, నీ ద్వారా దేవుడు మాట్లాడు. आपके द्वारा परमेश्वर बात करता ఈ है। ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. देखो इस आकाश को प्रभु ने कैसा बनाया, ఆ నక్షత్రాలు చూడండి, उन तारों को देखो,
మనం పల్లెటూళ్ళల్లో పైన రాత్రులు బయట పడుకుంటాం. तो गांव में हम रात के समय बाहर सोते हैं, చక్కగా చంద్రమ వచ్చి अच्छी तरह చంద్రుడు चांद दिखाई देता है, చంద్రుడు వస్తాడు, चांद दिखाई देता చక్కగా है, నక్షత్రాలు వస్తాయి. सारे तारे दिखाई देते ఎంత हैं, ఆనందంగా ఉంటుంది. कितना अच्छा आनंद लगता है. అప్పుడు నీ ద్వారా దేవుడు ఎంత ఆనందపడతాడు. आपके द्वारा देखो परमेश्वर ऐसे में कितना आनंदित होता है. ఆ అంతరిక్షం యొక్క పనిని చూస్తే, अंतरिक्ष का काम को ఆ देखकर, గ్రహాలు, उन ग्रहों को, ఈ సృష్టి, इस सृष्टि ఈ को, ప్రకృతి इस प्रकृति వా को దేవుడు చేశాడు. ये प्रभु ने बनाया है, దేవుడు చేశాడు. प्रभु ने ఒక बनाया. ఆత్మీయలో రక్షించబడ్డ వ్యక్తి एक आत्मा में उद्धार पाए తన व्यक्ति హృదయం ఆనందించుదంటాడు. अपने हृदय में आनंदित होता है. కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడతాడు. बाइबल ग्रंथ के द्वारा भी परमेश्वर बात करता है. నిశ్శబ్దంగా లేడు దేవుడు, वो चुपचाप नहीं है శబ్దంగా परमेश्वर. లేడు. वो चुपचाप नहीं నువ్వు है మౌనంగా ఉంటే परमेश्वर. ఆయన మౌనం అనుకోబోకు. आप चुप है तो ये मत सोचना परमेश्वर भी चुप है, మాట్లాడతాడు ఆయన. वो बात करता है. తర్వాత उसके बाद ఇర్మియా 22:29లో యెహోవా మాట వినుము అన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు విను. यिर्मयाह की पुस्तक 22:29 में कहता है कि यहोवा का बात सुनो, విను. सुनो. ఆయన మాట్లాడుతున్నాడు, वो बात कर रहा है, నువ్వు విను. आप सुनो. వినగలిగిన చెవులు ఆయనకి కావాలి. सुनने वाला कान चाहिए उनको. నువ్వు వింటే అర్థం చేసుకుంటావు. अगर आप सुनोगे तो समझोगे. 22:29 22वें अध्याय 29वें वचन. हे पृथ्वी पृथ्वी, हे पृथ्वी, हाँ। यहोवा का वचन सुन. ఏమన్నాడు? क्या कहता है? యెహోవా మాట వినుము. यहोवा का वचन सुन. ఓ భూమి భూమి ఆకాశమా యెహోవా మాట వినుము. हे पृथ्वी यहोवा का बात सुन. అంత్యకాలం ముందు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడని చెప్పి పౌలు గారు రాశారు. पौलुस कहता है अंतिम दिनों में अपने पुत्र के द्वारा बात किया హెబ్రీ करके. 1:2 इब्रानी की पत्री 1 अध्याय 2 वचन में, అంత్యకాలం ముందు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడను. इस अंतिम समय में उन्होंने अपने पुत्र के द्वारा बात किया है. కాబట్టి इसलिए ఆ దొరగారు అన్నారంట, దేవుడు ఎప్పుడు నిశ్శబ్దంగా లేడు, परमेश्वर कभी भी चुप नहीं रहा, నిశ్శబ్దంగా లేడు. कभी भी नहीं रहा. మనం లేఖన భాగాలు కనుక గమనిస్తే, हम अगर वचन को जो लिखे हुए देखेंगे, యెహోవా సెలవిచ్చును అన్న మాట 5 ఖండాల్లో 680 సార్లు ఉంది. यहोवा ने कहा, ये बात 5 पुस्तकों में कितनी बार? 680 సార్లు. 680 बार लिखा गया है. ఉత్పత్తి నుండి ద్వితీయోపదేశ కాండం వరకు उत्पत्ति से लेकर व्यवस्था विवरण तक 5 ఖండాల్లో 5 पुस्तक में యెహోవా సెలవిచ్చును అని यहोवा यूं कहता है 680 సార్లు రాయబడి ఉంది. 680 बार लिखा गया है. చరిత్ర పుస్తకాలలో इतिहास की किताबों में 481 సార్లు రాయబడి ఉంది. 481 बार लिखा गया है. కీర్తన గ్రంథములో भजन संगीता में 196 సార్లు రాయబడి ఉంది. 196 बार लिखा गया है. ప్రవచన పుస్తకాలలో और नबियों की किताबों में 380 సార్లు రాయబడి ఉంది. 380 बार लिखा गया है. చూశారా పిల్లరా? देखा प्रिय, యెహోవా సెలవిచ్చును, यहोवा यूं कहता है, యెహోవా సెలవిచ్చును. यहोवा से कहता है, మాట వినాలి, हम उनकी बात सुनना है. కానీ लेकिन దేవుడు మాట్లాడుతున్నాడు గాని మనమే మన చెవిని ఇవ్వట్లా. परमेश्वर तो बात करता है, हम ही अपना कान नहीं देते మనం सुनने చెవి के लिए. యొగ్గి వినటల్లా. हम कान लगा के नहीं सुन रहे. ఎందుకు రిస్క్? क्यों रिस्क लेना? ఎందుకు అనవసరం రిస్క్? क्यों बेकार में? మీ అందరికి తెలిసిన విషయమే. आप सबको पता है, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు, अगर आप चुप रहेंगे, నువ్వు రిస్క్ తీసుకోగలకు. आप रिस्क नहीं लिया, విపత్తి నీకే వచ్చు. विपत्ति भी आपको ही आएगा. మొర్దకాయ గురించి తెలుసు మీకు? मुर्दकई के बारे में पता है ना? తెలుసా మొర్దకాయ గురించి? पता है ना मुर्दकई के बारे में? మొర్దకాయ ఎంత రిస్క్ తీసుకున్నాడు मुर्दकई ने कितना रिस्क लिया, చెప్పండి జాగ్రత్తగా. बताइए. తర్వాత చదువుకోండి. बाद में पढ़ लीजिएगा. ఎస్తేర్ రాణి వస్తీకి బదులుగా అహష్వేరోషు యొక్క అంతఃపురంలోకి తన భార్యగా వెళ్ళింది. तो अहश्वेरोश के राजा के पास वस्ती के बदले एस्टेर गई थी रानी के तौर पर. అహష్వేరోషు రాణిగా వెళ్ళింది. अहश्वेरोश के लिए रानी के तौर पर गई అయితే थी. तो फिर ఆమెను చాలా కాలం నుంచి దేవుడు ఆ అహష్వేరోషు పిలవలేదు, अहश्वेरोश बहुत समय तक नहीं बुलाया था, పిలవలేదు. नहीं बुलाया అయితే था. ఈ మొర్దెకయి ఎస్తేరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అంతఃపురంలో ఉన్న చుట్టూరు తిరుగుతూ ఉన్నాడు. ये मर्दकई तो जब से एस्टेर गई थी तब से लेकर उस राजभवन के सामने ही घूम रहा ఇది था. రిస్కే. ये बहुत बड़ा रिस्क తన है. ఇంట్లో కూర్చోాలి, अपने घर में नहीं बैठा, తన ఇంట్లో కూర్చోాలి. अपने घर में नहीं बैठा. ఎస్తేరు అంతఃపురంలోకి వెళ్ళిన దగ్గర నుంచి एस्टेर तो राजभवन में गई, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నాడు. उसके बाहर ही वो घूमता रहा. ఏం జరుగుతుంది, क्या हो रहा है अंदर, ఏం జరుగుతుంది क्या हो रहा है अंदर, అది తెలుసుకోవటానికి. वो जानने के लिए. అయితే तो फिर ఒక రోజు एक दिन ఈ హామాను అనే వ్యక్తి जो हामान है, హమాన్ అనే వ్యక్తి हामान అహష్వేరోషు యొక్క ఆ మంత్రి మండలిలో ఘనత పొందిన వాడుగా ఉన్నాడు. अहश्वेरोश की मंत्रियों के बीच में सम्मान पाया हुआ था. అయితే तो फिर ఆయన రోజు బయటికి వెళుతూ వస్తూ ఉన్నాడు. वो रोज अंदर बाहर आता जाता रहता था. బయటికి వెళ్తూ వస్తూ ఉంటే ऐसे में ఆ మొర్దెకై మాత్రం ఆయనకి మొక్కట్లా. केवल मुर्दकई की तरह उसका दंडवत नहीं कर रहा మీరు था. 3వ అధ్యాయంలో కనుక చూస్తే ఎస్తేరు గ్రంథములో आप एस्तेर की पुस्तक 3 अध्याय देखेंगे. చూడండి, అక్కడ చూస్తే वहाँ देखिए, చూడండి, హమ్మాతాతు కుమారుడును అగాగీయుడుగు హామానును గణపరిచి
వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి అని రాయబడింది అక్కడ. इस बातों के बाद राजा शहर्ष ने आगागी की हम्मादाता के पुत्र हामान को ऊंचा पद दिया और उसको महत्व देकर उसके लिए उसके साथी हाकिमों के सिंहासनों से ऊंचे सिंहासन ठहराया। राजा के सब कर्मचारी जो राजभवन के फाटक में रहा करते थे वे हामान के सामने झुककर दंडवत किया करते थे। అందరూ కూడా నమస్కరిస్తున్నారు. सबके सब झुककर दंडवत करते थे। ఆయన పదవిని హెచ్చించాడు అశ్వరేష్ రాజు. शहर्ष ने उसका पद को ऊंचा किया। కాబట్టి అక్కడ రాయబడింది वहाँ लिखा गया है, మొర్దెకయ్య వంగకయు నమస్కారము చేయకనుండగా అని రాయబడింది. परंतु मुर्दकई ना तो झुका था और ना उसको दंडवत करता था करके लिखा है। అందరూ అడుగుతున్నారు అక్కడ, सब लोग पूछ रहे थे, నువ్వు ఎందుకని నమస్కరించట్లేదు, आप क्यों दंडवत नहीं నువ్వు करता, ఎందుకని నమస్కరించట్లేదు, आप क्यों दंडवत नहीं నువ్వు ఎందుకు करता, తల వంచట్లేదు. आप क्यों नहीं झुकता। అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, वो क्या कहता पता है, యూదుడను అన్నాడు. मैं यहूदी हूँ, యూదుడు ఇతరులకు తల వంచను అన్నాడు. यहूदी हूँ इसलिए दूसरों के सामने झुकता नहीं हूँ। మనం ఎవరమే, हम कहीं कौन है, మనం ఆత్మీయుదులు, हम आत्मिक यहूदी है, క్రైస్తవులు. हम मसीह है। మనం కూడా हम भी ఇతరులని దేవుళ్ళలాగా కొలవకూడదు. दूसरों को परमेश्वर की जगह मानना नहीं चाहिए। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, దేవుడు లాగా వచ్చేవయ్యా అంటారు. कहता है कि परमेश्वर के जैसा आ गया हो तुम, దేవుడు కాదుగా, परमेश्वर नहीं है ना, దేవుడు వచ్చేవనరు. तो भगवान आप आ गए करके नहीं बोलेंगे, దేవుడా వచ్చేవనరు. भगवान आप आ गए आप बोलेंगे नहीं, దేవుడు లాగా వచ్చేవయ్యా అంటారు. भगवान के जैसा आया वो बोलते అంటే हैं। అర్థం ఏంటి, यानी कि मतलब ఒక क्या है, మంచి పని చేసిన एक వ్యక్తిని अच्छा काम किसने किया है దేవుడితో పోలుస్తూ परमेश्वर के बराबर करते हुए దేవుడు లాగా అంటాం. परमेश्वर के जैसा बोलते हैं, అంటే మంచి పని చేసే వ్యక్తి, जो अच्छा काम करते అంటే हैं, దేవుడు మంచి పనులు చేస్తాడు అని. यानी कि परमेश्वर अच्छा काम करता है करके। కానీ మనిషిలో ఉన్నది దేవుళ్ళలో ఉన్న తేడా ఏం తెలుసా, लेकिन मनुष्य और परमेश्वर के अंदर अंतर क्या है पता है, మంచి పనులు చేస్తారు, अच्छे काम करता है మంచి इंसान, మంచి కార్యాలు చేస్తారు, अच्छा काम भी करता है, తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని మాటలు కూడా అంటారు. उसके बाद कुछ अपनी मर्जी का बातें भी बोलेंगे। కానీ దేవుడు ఏమంటాడు, लेकिन परमेश्वर क्या कहेगा, నేను మంచి పని చేశాను, मैंने अच्छा काम किया, నువ్వు నా మాట విను, मेरे काम सुन, मेरी बात सुनो, నా వైపు రా, मेरे तरफ आओ, నువ్వు రక్షించబడతావు, तू उद्धार पाएगा, నువ్వు ప్రభు ఆశీర్వదిస్తాడు నేను. आपको आशीर्वाद मिलेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ మొర్దెకై यह मुर्दकई కొంత రిస్క్ తీసుకున్నాడు. यहाँ पे कुछ रिस्क लिया, అయితే तो फिर అక్కడున్న సేవకులు ఎవరో చెప్పారు, ఇదిగో ఈయన ఈ మొర్దెకై నీకు నమస్కారం చేయట్లేదు, మోకాళ్ళు ఊని నీకు నమస్కారం చేయట్లేదని. ये मुर्दकई ना आपको झुकता है ना दंडवत करता है करके किसी ने हामान से कहा, అయితే तो फिर కోపడ్డాడంట, उसने गुस्सा किया, బాగా కోపడ్డాడు. बहुत गुस्सा किया, వెంటనే तुरंत ही 127 సంవత్సరాలు, అంటే హిందూ దేశము నుండి కూషు దేశము వరకు, यानी कि हिंदू देश से लेकर कुछ देश तक 127 అప్పుడు संस्थानों में హిందూ से దేశం కూడా అహశ్వరేష్ కిందే ఉంది. वहाँ पे उस समय हिंदू देश भी राजा शहर्ष के नीचे ही था। యూదులందరూ కూడా ఈ 127 సంస్థానాలు ఉండిపోయారు, ये सारे यहूदी 127 संस्थान में रह गए थे, బానిసలుగా కొనిపోయారు, दासत्व के तौर पे चले गए थे, చల్లా చెదరైపోయారు. तितर बितर हो गए ఈ थे, 127 సంస్థానంలో ఉన్నారు. 127 संस्थानों में रहा ये लोग। అయితే तो फिर ఈ హామాను వెళ్ళి हामान जाकर రాజుతోటి తన ముద్రిక తీసుకొని కొంత సొమ్ము తీసుకొని, ఇదిగో ఈ యొక్క మన మధ్యలో ఒక జాతి ఉంది, ఆ జాతి మనలాగా మనకి విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పాడు. ये हामान ने क्या किया, राजा की मोहर लेके गया और पैसा लेके गया कुछ, और राजा को कहा हमारे बीच में एक ऐसी जाति है हमारे जैसा नहीं है, हमको समझता नहीं है करके बता दिया। 3వ అధ్యాయము 3వ అధ్యాయము तीसरे अध्याय 3వ అధ్యాయము 8వ వచనంలో కనుక చదివితే, 8वें वचन में देखेंगे तो అంతటా హామాను అహశ్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనుల్లో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయని చెప్పాడు. तब हामान ने राजा शहर से कहा, तेरे राज्य के सब प्रांतों में रहने वाले देश देश के लोगों में मध्य में तितर बितर और छिटकी हुई एक जाति है, जिसके नियम और सब लोगों के नियमों के भिन्न है करके बोला। హల్లెలూయా. देखा यहाँ पे, క్రైస్తవులుగా మనం కూడా हम भी मसीह होने के नाते లోకంతో కలిసి ఉన్నాం, संसार से नहीं मिलना चाहिए, లోకంతో కలిసి ఉన్నాం. संसार से नहीं मिलते, మనం ఆధ్యాత్మిక వీధులు, हम आध्यात्मिक तौर पर यहूदी है, యూదులం కాదు, यहूदी तो नहीं है, ఇజ్రాయేలులం కాదు, इजरायली भी కానీ नहीं है, ఆధ్యాత్మికంగా लेकिन आत्मा में వాళ్ళు సృష్టికర్తనే తెలుసుకున్నారు, वो लोग सृष्टिकर्ता को जान चुके हैं, యెహోవాని ఆరాధించారు. यहोवा की आराधना మనం ఆయన करते, పంపిన
కుమారుణ్ణి हम ఆరాధిస్తున్నాం. उनको भेजने वाले पुत्र की आराधना ఆయన करते हैं, పంపిన కుమారుని उनकी ఆరాధిస్తున్నాం. भेजने वाले पुत्र की आराधना అందుకే करते యేసయ్య ఏమన్నాడు? हैं। इसलिए यीशु ने क्या మీరు कहा, దేవుని యందు నమ్మిక ఉంచారు కానీ నా యందు నమ్మిక ఉంచండి आप అన్నాడు. परमेश्वर पर तो भरोसा रखते हो, मुझ पर भी भरोसा रखो। అయితే तो ఈ फिर మొద్దకు ఈ యొక్క హామాను ये हामान 127 సంస్థానాలు తాకీదులు పంపించి వీళ్ళందరిని సంహరించమన్నాడు. तो 127 संस्थानों में ऐसी चिट्ठी भेज दिया कि सबको मार डालो करके, అందరిని సంహరించేసేయండి. सब यहूदियों को मारो ఇది करके। రాజు ఆజ్ఞ, ये राजा की आज्ञा, అశ్వరేష్ ఆజ్ఞ. शहर की आज्ञा है। అయితే ఏం చేశాడు तो फिर మొద్దకై? क्या किया मुर्दकై ने? తిరిగి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు, పోయి डरपोक होकर घर में बैठ गया क्या? చెప్పండి. बताइए। కూర్చున్నాడా? बैठ गया, కొంత రిస్క్ తీసుకున్నాడు. उसने कुछ रिस्क लिया। ఏం చేసి తెలుసా? क्या किया? రాజమార్గం మధ్యలో राजा की मार्ग में बीच में ఆ అంతఃపురానికి 4 వైపులా अंतपुर की चारों ओर ఏం చేశాడు? क्या किया? ఆ దాని ఏమంటాడు, బోరి అంతనా గోనిపట్ట. గోనిపట్ట కట్టుకుని वो वहां पे उन्होंने बोरी ओढ़ लिया బూడిది పూసుకొని और राख लगा लिया, బూడిది పూసుకొని राख लगा लिया, అక్కడ పడుకుని वहां लेट गया। భయపడ్డా? क्या डर गया? రాజమార్గాల్లో బూడిద పూసుకొని గోనిపట్ట కట్టుకుంటే ఏమంటారని భయపడ్డా? इस राजा के मार्ग में इस तरह बैठने से क्या बोलेंगे करके डर गया था क्या? భయపడ్డా? क्या डर गया? రిస్క్ తీసుకున్నాడు. उन्होंने रिस्क लिया। ఇంకోటి ఏమంటే తెలుసా? एक और बात क्या बोला पता है? ఎస్తేరు దగ్గర పంపించారు. राजा एस्तेर रानी के पास खबर भेजा, ఎస్తేరు एस्तेर మన జాతికి బాగా విపత్తు వచ్చేసింది, हमारे जाति के लिए बड़ी विपत्ति आ गई है, అందరిని సంహరిస్తాను. सबको मार डालने के लिए आज्ञा। హామాను తాకీదులు పంపించారు. आमान ने चिट्ठी लिख दिया है। కాబట్టి నువ్వు ఇందుకేనేమో అక్కడ పోయావు. क्या पता इसी दिन के लिए तू वहां पहुंच गई है। రాజు దగ్గరికి వెళ్ళు, आप राजा के पास जाओ, రాజు దగ్గరికి వెళ్ళు राजा के पास जाओ అని చెప్పినప్పుడు जैसे बताया। ఎస్తేరు ఏమని తెలుసా? एस्तेर ने क्या कहा? రిస్క్ తీసుకుంది ఎస్తేరు కూడా. एस्तेर ने भी रिस्क लिया। చూడండి పిల్లారా, देखिए प्रियो, మొర్దెకై రిస్క్ తీసుకున్నాడు, मुर्दकै ने रिस्क लिया, ఎస్తేరు మీద రిస్క్ తీసుకుంది. एस्तेर ने भी रिस्क ఒక ली। క్రైస్తవుడుగా నువ్వు దేవుని పనిలో రిస్క్ తీసుకొచ్చుకున్నావు. एक मसीह होने के नाते आप प्रभु का कामों में क्या रिस्क लेना जानते हो? रिस्क लेना पड़ेगा। కొంచెం శరీరం బలహీనం అవుద్ది. थोड़ा शरीर कमजोर हो जाएगा, ఏమైంది? कोई बात नहीं, क्या होगा? శరీర బలత ఏమైంది? कमजोर होने से क्या होगा? ఇవాళ బలహీనత రేపు దేవుడు ఆశీర్వదిస్తాడు. आज कमजोरी होगा तो कल आशीष करेगा। ప్రియులారా, प्रियो, అయితే तो फिर హతాకు ద్వారా తనకు హతాకును అశ్వరేష్ ఈమెకి ఒక రక్షక శకునిగా పెట్టాడు. रानी के लिए हताक करके एक उसके बचाव के लिए रखा गया హతాకును था। పంపించింది మొర్దెకై దగ్గరికి. मुर्दकै के पास उसने हताक को भेजा, ఆయన చెప్పినవన్నీ వింది. उसने जो कुछ बताया वो सुन కానీ लिया। ఏమని తెలుసా? उन्होंने क्या कही पता है? 20 వచ్చిన 4-10 వచ్చిన చదివితే 10वीं वचन 4था अध्याय का, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్భాగములో అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపున వారే తప్ప ప్రతి వాడు సంహరింపడునని కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో జిల్లందరికీ తెలిసి ఉన్నది అని చెప్పింది. उसने बताया राजा के सब कर्मचारी व राजा के प्रांतों में सब लोगों को भी मालूम है कि क्या पुरुष क्या स्त्री कोई क्यों ना हो जो आज्ञा के बिना पाए भीतर आंगन में राजा के पास जाएगा, उसको मार डालने की आज्ञा दी जाएगी। केवल जिसकी ओर राजा सोने का राजदंड बढ़ाएगा वही बच सकता है करके बता दिया। అంటే यानी कि నేటికి 30 దినం తను పిలవ రాజు अभी 30 दिनों से राजा ने तो मुझे बुलाया ఆయన नहीं। ఆవరణలో ప్రవేశించాలంటే ఆయన పిలుపు ద్వారా ఆజ్ఞ ద్వారా వెళ్ళాలా. मैं आंगन के भीतर जाना हो तो केवल उन्हें बुलाए तभी जा सकती हूँ। ఎవరికి అనుమతి ఉంటే వాళ్ళే వెళ్ళాలా. जिनको बुलाने की अनुमति है वही जा అనుమతి सकते हैं। లేకుండా వెళ్తే సంహరిస్తాడు. बिना बुला के अगर अंदर जाएंगे तो मार डालेंगे, మరణదండన. मार डालेंगे। అయినా నేను వెళ్తాను. फिर भी मैं जाऊंगी, సంహరించిన సంహరించదు. मार डाले तो भी मार डालने दो। ఇలారా लियो, మొర్దెకై అన్నాడు, मुर्दकै ने कहा ఎస్తేరు ऐसे జాగ్రత్తగా గమనించు, सावधान से, నువ్వు గనక ఈ పని పూనుకోకపోతే अगर तुम इस काम के लिए मदद नहीं करेगा तो 4:14 అంటాడు 4:14 में कहता है సహాయము మరి ఒక దిక్కు నుండి వచ్చింది. तो सहायता और दूसरी ओर से मिलेगा। దేవుడు మాట్లాడే దేవుడు, परमेश्वर बात करने वाला है, దేవుడు చూస్తున్న దేవుడు. परमेश्वर देखने वाला परमेश्वर है। సహాయం మరి ఒక దిక్కున వచ్చింది. तो मदद जो है दूसरी जगह से आएगा। కానీ लेकिन నువ్వు రిస్క్ తీసుకో. तुम रिस्क लो, రిస్క్ తీసుకుంది. रिस्क ले लिया కానీ उसने। ఏమని తెలుసా? क्या बोली पता है? ఉపవాసం ఉన్నమాట. उपवास रखी वो మొర్దెకై मुर्दकै भी ఉపవాసం ఉండి उपवास रहकर ఆ గోనిపట్ట కట్టుకొని वो खाड़ को ओढ़कर బూడిద రాసుకొని और वो बोरी को डालकर ప్రార్థన చేశాడు. प्रार्थना किया। 127 సంస్థానాల్లో ఉన్న అందరికీ పంపించాడు ఉపవాసాలు ఉన్నమని. 127 स्थानों में जो लोग है सबको चिट्ठी भेज दिया, అందరూ ఉపవాసాలు ఉన్నారు. सबको उपवास रहने के लिए। రాణి తన చిలికలతో పాటు ఆమె కూడా ఉపవాసం. रानी ने भी अपने दोस्तियों के मित्रता के साथ वो भी उपवास रही। ఉపవాసాలు అద్భుతాలు చేస్తారు. उपवास के द्वारा अद्भुत कार्य होता है। ఏమైంది? क्या हुआ?
మొర్దకాయికి రావాల్సిన మరణదండ ఎవరికి వచ్చింది? मर्दकै को आने वाली मृत्यु किसको आ गया? ఎవరికి వచ్చింది? किसको आ गया? హామానుకు వచ్చింది. हामान को ही आ गया। ఉరి కొంపతో ఉరి కొయ్యి చేపించాడు. वो तो फांसी का खंबा खड़ा करा था। చూడండి, देखिए, దేవుడు అహష్వేరోషు ద్వారా మాట్లాడాడు. परमेश्वर शैतान के द्वारा बात किया है, అహష్వేరోషు ద్వారా మాట్లాడాడు. शैतान के द्वारा बात किया। ఒక గ్రంథములో మొర్దకాయి పేరు రాశారు గాని అతను సమ్మానం చేయలేదు. उस ग्रंथ में मर्दकै का नाम तो लिखा गया है भलाई किया करके, मगर सम्मान नहीं मिला। ఎందుకంటే రాజును చంపడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తే అది ఆ కబర్ చెప్పాడు. तो राजा को मारने के लिए दो ने यत्न किया था, उस बात को मर्दकै ने खबर दिया था। కానీ గ్రంథంలో రాయబడింది కానీ అతను సన్మానం చేయలేదు. उसके विषय में ग्रंथ में तो लिखा गया था, मगर सम्मान नहीं दिया ఏం गया రాయబడింది था। తెలుసా? वहाँ क्या लिखा गया రాజుకు था? రాత్రి నిద్ర రాలేదంట. उस रात को राजा को नींद नहीं आई थी। ఆయన దేవుడు మనసులో మాట్లాడాడు, మనస్సాక్షితో మాట్లాడాడు. तो परमेश्वर ने उसके विवेक से बात किया है। ఎందుకు అనిపించిందో ఆ గ్రంథం తీసుకురామన్నాడు. उसको पता नहीं क्यों लगा वो ग्रंथ लेके आओ बोला। దేవుడు పనులు అట్టానే ఉంటాయి. परमेश्वर का काम ऐसा ही దేవుడు होगा। నీకు సహాయం చేస్తాడు. परमेश्वर आपको मदद ఎవరో करेगा, ఒకరి ద్వారా నీకు సహాయం किसी न చేస్తాడు. किसी के द्वारा मदद करेगा, ఎవరో ఒకరి ద్వారా. किसी न किसी ఇప్పుడు के द्वारा। ఏడుస్తున్నా నువ్వు, ఇప్పుడు ఏడుస్తున్నా నువ్వు ఒక రోజు నవ్వుతావు. अब तो रोते हो, एक दिन तुम हंसोगे। ఇప్పుడు దుఃఖపడుతున్నా నువ్వు ఒక రోజు ఆనందిస్తావు. अभी तुम दुखित हो, एक दिन आनंदित हो जाओगे। దేవుడు ఏదో పూర్వకంగా నీకు సహాయం చేస్తాడు. परमेश्वर किसी न किसी रीति से आपको मदद जरूर करेगा। అహష్వేరోషుతో మాట్లాడే దేవుడు మన పక్షంగా మాట్లాడతాడు. शहर से बात करने वाला परमेश्वर हमारे पक्ष में और किससे भी बात करेगा। కాబట్టి इसलिए నీకు బాధ వచ్చినప్పుడు अगर आपके पास तकलीफ है, ఉపవాసం ఉండు. उपवास रहो। దుఃఖము బాధ ఇరుకొచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. दुख और समस्या संकट आ गए तो प्रार्थना करो, బైబిల్ చదువు, बाइबल पढ़ो, సహవాసంలోకి రా, संगति में आओ, వాక్యం విను, वचन सुनो। దేవుడు నీతో మాట్లాడు. परमेश्वर आपसे बात करेगा। సహాయం ఏటో ఒక పరంగా మనకు వచ్చు. कहीं ना कहीं जगह से हमको मदद जरूर मिलेगा। వదిలిపెట్టే దేవుడు కాదు. परमेश्वर छोड़ने वाला नहीं है, వదిలిపెట్టే దేవుడు కాదు. छोड़ने वाला नहीं है, కార్యాలు చేస్తాడు. कार्य करने కానీ वाला है। దుఃఖపడి నువ్వు అటు ఇటు తిరగదు, గంతులేయదు. लेकिन दुखित होके उधर उधर उछलना नहीं, भागना नहीं, గంతులేయదు. भागना नहीं। ఈ రోజు చెప్పినట్లు 4 విషయాలు आज जो జాగ్రత్తగా बताए गए 4 विषयों को ध्यान అంటే रखना। చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना తల करें। వంచుదాం. सर झुकाएं। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ जी। రోజు నాయన కొండ మీద ప్రసంగంలో మీరు మాట్లాడిన గొప్ప మాటలు. आज के दिन जो पहाड़ के ऊपर संदेश में आपने बात किया था प्रभु जी, దుఃఖపడు వారు ఓదార్చబడుదురు. जो शोक करते हैं वो शांति पाएंगे। ఇప్పుడు ఏడుస్తున్న నవ్వుతావన్నారు. अब जो रो रहे हो तुम कल का दिन हंसोगे बोला। అవును ప్రభువా. हाँ प्रभु నాకు जी, వచ్చిన సమస్యలు, हमारे पास जो समस्या है, रोगालु, जो बीमारियां हैं, బాధలు, परेशानियां हैं, ఇరుకులు, संकट है, ఇబ్బందులు, समस्या है, అవసరతలు जरूरत है ఇప్పుడు प्रभु, ఉండే ప్రభు. अभी है बहुत కానీ सारी, ఒక రోజు నాయన लेकिन प्रभु ఇవన్నీ తీర్చబడతాయి. ये सारा पूरा किया ఇవన్నీ जाएगा। తీర్చబడతాయి. ये सारे पूरे కానీ होंगे బాధలు प्रभु जी। వచ్చినప్పుడు ఉపవాసం ఉండమంటున్నారు. प्रभु कहते हो दुख में उपवास रहने के लिए, ప్రార్థన చేయమంటున్నారు. प्रार्थना करने के लिए, కన్నీటి ప్రార్థన. आंसुओं की प्रार्थना, అయ్యా నీ గ్రంథం చదవాలి. आपकी ग्रंथ को पढ़ने, దైవదాసు నోటి ద్వారా ఏం మాట్లాడతలే అది వినాలి. प्रभु आपके दास के द्वारा जो बोलेगा उसको सुनना है हमें। మద్దకాయకు వచ్చిన విపత్తులు, ఈదురుకు వచ్చిన విపత్తులని తీసివేసి వాళ్ళకి నవ్వునిచ్చావు. प्रभु मर्दकै और यहूदियों को जो सारी विपत्ति आए था वो सब हटाकर हाँ, उनकी रिस्क जिंदगी में తీసుకున్నారు. खुशी दिया। కానీ రిస్క్ తీసుకున్నారు. उन्होंने भी रिस्क लिया है। ఆధ్యాత్మిక పరంగా కొంత రిస్క్ తీసుకోవాలి. आत्मा के विषय में भी हमें भी रिस्क लेना తిరిగి వారు चाहिए। దేవుని వారసులు కదా. डरपोक लोग प्रभु के राज्य के वारिस వందనాలు नहीं होंगे। ప్రభువా. धन्यवाद प्रभु దాసుల जी। ద్వారా మాట్లాడి కొద్ది మాటలు దేవుని నామంలో అందరికీ హృదయాల్లో ఆశీర్వాదం కలుగును గాక. प्रभु आपके दास के द्वारा बोली गई वचन सबके हृदय में आशीर्वाद उत्पन्न करने पाए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।